జూలియస్ సీజర్‌కు సంబంధించి ఒక ఉదంతం ఎక్కువ హిస్టారికల్‌గా గానీ, పొలిటికల్‌గా గానీ కనిపిస్తూ ఉంటాయి. సీజర్‌ని చంపినటువంటి ఉదంతంలో చాలా దగ్గరగా ఉంటూ, చివరి వరకు కూడా తనకి నమ్మకమైనటువంటి నేస్తంగా ఉన్నటువంటి బ్రూటస్ కూడా చివరి పోటు అంటే అతను చనిపోయేటటువంటి చివరి దశలో ఇంకా బ్రతికున్నాడంటూ చివరి పోటు పొడిచినటువంటి వ్యక్తిగా బ్రూటస్‌ని చెప్తూ ఉంటారు. అందుకనే యూ టూ బ్రూటస్ అంటే నువ్వు కూడానా బ్రూటస్ అంటూ అంటే నమ్మక ద్రోహం అనేటటువంటి కోణంలో యూ టూ బ్రూటస్ అనేటటువంటి పదం ఒక నానుడిగా చారిత్రకంగా, రాజకీయంగా నిలిచిపోతూ వస్తుంది. ఇది ఒక నవలలో పాత్రే అయినప్పటికీ అది మాత్రం చాలా ఫేమస్ కోట్. ఇప్పుడు కేసీఆర్ ఆ ప్రశ్న ఈటల రాజేందర్‌ని అడగవలసినటువంటి వాతావరణం కనిపిస్తుంది. నువ్వు కూడానా రాజేందర్ అని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా, తెలంగాణ ఉద్యమంలో భాగంగా కీలకమైనటువంటి వ్యక్తిగా ఈటల రాజేందర్ నిలిచారు. కేసీఆర్‌తో కలిసి 20 ఏళ్ల పాటు అతను ప్రస్థానం కొనసాగించారు. అందులోని టీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితికి శాసనసభాపక్ష నాయకుడిగా అంటే కేసీఆర్ తర్వాత అంతటి కీలకమైన పాత్ర. అప్పటికి వీళ్ళిద్దరూ కూడా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ శాసనసభలో సభ్యులుగా ఉన్నప్పటికీ ఈటల రాజేందర్ మాత్రమే వాళ్ళకి కూడా నాయకుడిగా కేసీఆర్ పార్టీ అధినేత, శాసనసభాపక్ష నాయకుడు ఈటల రాజేందర్ అంటే నెంబర్ 2 పొజిషన్లో చట్టపరంగా చూస్తే కనుక శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి అప్పట్లో కొనసాగింది. అంతేకాకుండా సీనియారిటీ పరంగా చూసినా, ఉద్యమ పరంగా ఉద్యమానికి అండదండలే కాకుండా ఆర్థికంగా కూడా దన్నుగా నిలిచిన వ్యక్తి ఈటల రాజేందర్. అందులోని 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 7 సార్లు అంటే 3 ఉప ఎన్నికలు, 2 సందర్భాల్లో అయితే బీఆర్ఎస్లో భాగంగానే రాజీనామాలు చేసినటువంటి సందర్భాల్లో 2 సార్లు, మరో 4 సార్లు రెగ్యులర్ శాసనసభ్యుడిగా సాధారణ ఎన్నికల్లోని, 2 ఉప ఎన్నికల్లోని 6 సార్లు బీఆర్ఎస్ నుంచే ఆయన ఎన్నికయ్యారు. ఒకసారి బీజేపీ నుంచి అంటే రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బీజేపీ పక్షం తరపున మరోసారి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంత సీనియర్ నాయకుడు. తర్వాత ఒక ఎన్నికలో బీజేపీ తరపున ఓడిపోయారు ఎమ్మెల్యేగా. తర్వాత ఎంపీగా మళ్ళీ ఇప్పుడు బీజేపీ తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితము, నేపథ్యము, ఒక కమిటెడ్ సైద్ధాంతికమైనటువంటి కార్యకర్త, నాయకుడిగా ఉండడము, తెలంగాణ ఉద్యమంలో మాత్రం పతాక స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో పోరాటం చేయడము, తర్వాత బహిరంగంగా బయట ఉద్యమాలు, ఆందోళనలో భాగస్వామ్యం వహించడము, కేసీఆర్ వాయిస్గా మొత్తం సిద్ధాంతాన్ని అంతటినీ బయటికి పెట్టడము, ఇవన్నిటిలోని ఈటల రాజేందర్ పాత్ర చాలా కీలకమైంది. నమ్మకమైనటువంటి వ్యక్తిగా నెంబర్ 2గా అంటే వీళ్ళిద్దరికీ కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక పాత్ర ఇవ్వకముందు వరకు కూడా నెంబర్ 2 అంటే ఈటల రాజేందరే ఉంటాడు అనేటటువంటి భావన ఉంటూ ఉండేది. అందువల్లనే తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఆర్థిక మంత్రి, తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్కి కీలకమైనటువంటి పాత్ర ఇచ్చారు. అంటే ఆర్థిక మంత్రికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రాష్ట్ర విభజన, ఆర్థిక సమస్యలు, ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు సమకూర్చుకోవడం, రాష్ట్రాన్ని ఆదాయపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, జీడిపి రీత్యా కానీ ముందుకు తీసుకెళ్లడం, నిధుల కేటాయింపు, అన్ని శాఖలకు సంబంధించి నిధుల కేటాయింపు చూడడము, ముఖ్యమంత్రి ఆలోచనలను అవగాహన చేసుకుంటూ వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వనరుల పంపిణీ, ఇలాంటి చాలా కీలకమైనటువంటి పాత్ర ఆర్థిక శాఖకు ఉంటుంది. అందువల్ల కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్ అనే భావన తొలి ప్రభుత్వంలో అంటే తెలంగాణ తొలి ప్రభుత్వంలో కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెంబర్ 2 రాజేందర్ అనేటటువంటి భావన సైతము టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంటూ వచ్చింది. అటువంటి నేపథ్యంలో తర్వాత క్రమంలో క్రమేపీ తన పాత్ర తగ్గించడము, తర్వాత రెండోసారి ఎన్నికైన తర్వాత 2018 తర్వాత ఆయన్ని నామమాత్రంగా, నామకే వాస్తేగా మంత్రిగా ఉంచడము, క్రిటికల్ నిర్ణయాల్లో తన భాగస్వామిని చేయకపోవడము, అదే సమయంలో తనను కలవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడకపోవడము, తర్వాత అన్నింటిలోని కేటీఆర్కే పెద్ద పీట వేయడం, వీటన్నిటి నేపథ్యంలోని రాజేందర్ మనస్తాపంతో పార్టీ నుంచి దూరం కావడము, తర్వాత పార్టీ అధిష్టానం మీద విమర్శలు చేయడం, పార్టీ నుంచి సస్పెండ్ కావడము, మంత్రివర్గం నుంచి తప్పించేయడము, తర్వాత బీజేపీలోకి వెళ్ళడము, బీజేపీలో తర్వాత ఆయన బీజేపీలో చక్రం తిప్పడము, లేదా బీజేపీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొంటూ నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడము, తర్వాత ఒక ఎన్నికలో ఓడిపోయినప్పటికీ తర్వాత మళ్ళీ
ఎంపీగా బీజేపీ నుంచి గెలవడము ఇదంతా అంతటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. ఇప్పుడు ఈటల రాజేందర్ పాత్ర యూ2 రాజేందర్ అంటూ నువ్వు కూడానా రాజేందర్ అని కేసీఆర్ మనసులో బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ఇది జ్యుడిషియల్ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ చాలా వరకు నివేదికను తయారు చేసింది. ఇప్పుడు కీలకమైన విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళని విచారణ చేస్తుంది. దాంట్లో భాగంగా అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ని, నీటి వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుని, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని సైతం తన ముందు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చింది పీసీ ఘోష్ కమిషన్. ఇది కంక్లూజివ్ రిమార్క్స్, అంటే వీళ్ళు ఇచ్చేటటువంటి వాంగ్మూలము లేదా అఫిడవిట్, వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు వీళ్ళు ఇచ్చే సమాధానాలు, దీని ఆధారంగా ఫైనల్ రిపోర్ట్ని కంక్లూజివ్ రిమార్క్స్ రాసుకోవడానికి వీళ్ళనందరినీ పిలిచారు. ప్రభుత్వంలో భాగంగా అప్పుడు ముగ్గురు ఉన్నారు కనుక వీళ్ళే విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి ఉన్నారు కనుక వీళ్ళు ఒకే మాట ఒకే బాటగా ఉంటే కనుక పీసీ ఘోష్ కమిషన్కి అధికారులంతా కేసీఆర్ని వేలెత్తి చూపే విధంగా అన్ని నిర్ణయాలు కేసీఆరే తీసుకున్నారు, డిజైన్ల దగ్గర నుంచి నిధుల కేటాయింపు నుంచి డిజైన్లో మార్పుల వరకు స్థలాల ఎంపిక నుంచి అన్నీ కూడా కేసీఆరే చేశారంటూ అధికారులు ఇంతవరకు తాము తప్పించుకునేటటువంటి ధోరణిలో అప్పటి పరిపాలకుడైనటువంటి కేసీఆర్నే తప్పుపట్టే విధంగా సాక్ష్యాలు, అఫిడవిట్లు, ప్రశ్నలకు సమాధానాలు కూడా దాదాపు ఇచ్చేశారు. హరీష్ రావు, కేసీఆర్ అసలు ఈ కమిషన్ ముందే హాజరు కాకుండా న్యాయపరమైనటువంటి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అంటూ ఇంతవరకు చర్చలు జరుపుతూ దానికి సంబంధించి న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు న్యాయవాదులతో సైతము వీళ్ళు సంప్రదింపులు జరిపి ఒకవేళ పీసీ ఘోష్ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ కనుక దాని నుంచి హాజరు కాకుండా తప్పించుకునేటటువంటి వెసులుబాటు ఏమన్నా ఉందా, ఒక వాంగ్మూలం రూపంలో లేదంటే రిటర్న్గా ఇవ్వచ్చా, ఇలా అనేక రకాలైనటువంటి ఆల్టర్నేటివ్స్ గురించి చర్చించారు. కానీ ఈటల రాజేందర్ మాత్రం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో బీజేపీలో ఉన్నారు. ఆయన స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. హాజరయ్యి కమిషన్ ముందు హాజరయ్యి అప్పటి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అన్ని పరిణామాలు, ఎందుకంటే అప్పటికి నెంబర్ 2గా ఉన్నాడు కనుక ప్రభుత్వంలో ఏం జరిగింది, అధికారికంగా ఏం జరిగింది, నిర్మాణానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారు, తప్పులు అవకతవకలు ఏమైనా జరిగినాయా, లోటుపాట్లు ఏమైనా జరిగినాయి, ఇవన్నిటి మీద సమగ్రమైన అవగాహన ఉండేటటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. అప్పుడు పార్టీలో భాగము, ప్రభుత్వంలో భాగం కనుక కేసీఆర్ కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకున్నా సమర్థించక తప్పనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాటిని అఫీషియల్ సీక్రెట్స్లో భాగంగా బయట పెట్టరు. కానీ ఇప్పుడు న్యాయ కమిషన్ ముందు హాజరైనప్పుడు అప్పట్లో కేసీఆర్ పాత్ర ఏంటి, తమ పాత్ర ఏంటి అనేటటువంటి దాన్ని క్షుణ్ణంగా వివరించడానికి, కేసీఆర్ని ఇరుకున పెట్టేందుకు టెక్నికల్గా కానీ చట్టపరంగా కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా మొత్తం అంతా కూడా సమాచారం ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆయన అనేక మీడియాలతో మాట్లాడుతూ అసలు మా పాత్ర ఏముంది, మేమేమి డబ్బులు కేటాయింపుకి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ నిర్ణయాలన్నీ కేసీఆర్వి, విధానపరమైన అసలు ప్రాజెక్టు కట్టాలి అనే దగ్గర నుంచి కేటాయింపుల వరకు, తర్వాత సాంకేతిక డిజైన్ల నుంచి మొత్తం అన్నీ కూడా కేసీఆరే చేశారు అనేటటువంటి ధోరణిలో తాను చెప్తాను అంటూ రకరకాల మీడియాలో వాదనలు, వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈటల రాజేందర్ హాజరవుతున్నాడు కమిషన్ ముందు, పూర్తి స్థాయిలో తమని ఇరికించేటటువంటి, ఇబ్బంది పెట్టేటటువంటి సాక్ష్యము లేదంటే అఫిడవిట్, ప్రమాణపత్రం దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కనుక తాము కమిషన్ ముందు హాజరవ్వకపోతే మరింతగా ఇరుక్కుపోయేటటువంటి, మరింతగా ఇబ్బంది పడక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటూ కేసీఆర్, హరీష్ రావు ఒక అవగాహనకు వచ్చారు. అందువల్ల ఈటల రాజేందర్ హాజరవుతున్నాడు కనుక అప్పటి విధానపరమైనటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో భాగంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ హాజరవుతున్నాడు కనుక ఖచ్చితంగా తాము కూడా హాజరయ్యి తమ వెర్షన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే కమిషన్ ముందు దోషులుగా, కమిషన్ ముందు తప్పించుకున్నటువంటి వ్యక్తులుగా నిలిచిపోతాము. అందువల్ల ఈటల రాజేందర్ హాజరయ్యి ఇచ్చేటటువంటి సాక్ష్యము తమ మీద ప్రభావం పడుతుంది కనుక తమ వంతు వెర్షన్ని వినిపించక తప్పని ఒక అనివార్యత కేసీఆర్కి, హరీష్ రావుకి ఏర్పడింది. హరీష్ రావు కేసీఆర్ని సపోర్ట్ చేస్తారు. కానీ కేసీఆర్ ఈటల రాజేందర్ వెల్లడించేటటువంటి వివరాలకి ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడు, ఈటల రాజేందర్ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఎలా సమర్థించుకోగలుగుతాడు పీసీ ఘోష్ కమిషన్ ముందు అనేటటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్నగా నిలుస్తుంది. అందువల్ల అప్పట్లో అంతా మనమే అనుకున్నటువంటి స్థితిలో ఒక పాత్రధారిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇప్పుడు ప్రత్యర్థిగా మారి వ్యతిరేక సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి కేసీఆర్ నువ్వు కూడానా రాజేందర్, ఇప్పటికే అందరూ చాలా 80% ఈ కమిషన్ ముందు హాజరైనటువంటి వాళ్ళంతా
కేసీఆర్నే వేలెత్తి చూపే విధంగా మొత్తం నిర్ణయాలకి కర్త కర్మక్రియ ఆయనే అన్నట్టుగా సాక్ష్యాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా మరో చెయ్యి వేస్తూ తాను కూడా వాళ్ళ వైపునే ఉంటానంటూ కేసీఆర్నే వేలెత్తి చూపితే కనుక ఈ చారిత్రకమైనటువంటి పాత్ర ఏదైతే ఉందో అలాగే నువ్వు కూడా నా రాజేందర్ అంటూ మనస్తాపానికి కేసీఆర్ గురి కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.